వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. షేరీ పంజాబీ ధాబాలో ఎన్ఫోర్స్మెంట్ దాడులు. 128 గ్రాముల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికార బృందం. మెదక్ జిల్లా మండల కేంద్రమైన మాసాయిపేటలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరీ పంజాబీ ఫ్యామిలీ ధాబాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు. ఎరాహిన్ తయారీకి వాడే 128 గ్రాముల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ధాబాలో పనిచేసే మేనేజర్ రవీందర్ సింగ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తామని సిఐ వీరారెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్లు తెలిపారు. కానిస్టేబుల్ గోపాల్ కుమార్, డి అనిల్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పి వీరారెడ్డి మేడం, సిఐ గారు. అదేం లేదంటే ఈయన దగ్గర మాకు ఈ డాబాలల్లా ఇది బుక్కి అంటే పాపిస్టా పౌడర్ NDPS సబ్స్టెన్స్ అమ్ముతున్నారు. అంటే ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఈ డాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో భాగంగా మాకు 128 గ్రాముల పాపిస్టా పౌడర్, దాన్ని 128 పాపిస్టా పౌడర్ ని స్వాధీనం చేసుకున్నాం. ఇదేంటంటే దీన్ని పాపిస్టా పౌడర్ అంటే దీన్ని హెరాయిన్ తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా. కాకపోతే ఇంటర్మీడియట్ మధ్యాహ్నం వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిషా వస్తుంది. దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడిలోకి వేసుకొని వాటర్ తాగడము, ఛాయలలో తాగడము, దాన్ని యూజ్ చేస్తారు. ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం ఇది. కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకుని SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీని దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం. దీనిని తీసుకుని SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. NDPS యాక్ట్ తదుపరి చర్యల నిమిత్తం SHO నర్సాపూర్కి రామాయంపేటకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ రవీందర్ సింగ్ అనే డాబా రన్ చేసే మేనేజర్ ని హ్యాండ్ ఓవర్ హెల్ప్లోకి తీసుకున్నాము. సో మేము రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకేనా?